భార్యకు దగ్గరుండి మరి పెళ్లి చేశాడు ఒక భర్త. ఇది మన దగ్గర కాడు, మధ్యప్రదేశ్లో జరిగింది. అయితే అతని పేరు బబ్లు, తన భార్య పేరు రాధిక. వీళ్ళిద్దరికి 2017లో పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బబ్లు తన జాబ్ మీద అంటే వేరే దూర ప్రాంతాలకి వెళ్ళి వస్తూ ఉండేవాడంట. సో తనకి దూరంగా ఉంటాడని తెలిసి తన భార్య రాధిక తన సమీపంలో ఉన్న వ్యక్తితోని, ఒక యువకుడితోని వివాహేతర సంబంధం కూడా పెట్టుకుంది. తనకు ఖాళీ దొరికినప్పుడల్లా, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. సో వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత తన దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఆ వ్యక్తి ఈమె దగ్గరికి రావడం కానీ, ఇదంతా కూడా కొన్ని నెలల పాటు ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇది కాస్త తన భర్త బబ్లు కంట్లో పడింది. సో తను మాత్రం మొదట్లో చాలా కోపంగా ఫీల్ అయినప్పటికీ తర్వాత మాత్రం, అంటే తనకు విశాల హృదయం కూడా కొంతమంది అంటే, ఇంకొంతమంది ఇదేం పిచ్చితనం రా బాబు అని కూడా విమర్శిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే వాళ్ళిద్దరి ప్రేమని అర్థం చేసుకున్న ఆయన, అంటే ముందుగానే పోలీసులకు కూడా, అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళిద్దరికి దగ్గరుండి మరి ఒక శివాలయంలో పెళ్లి చేయడం జరిగింది. సో ఈ పెళ్లికి గ్రామస్తులు కూడా చాలా మంది రావడం జరిగింది. సో అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుందనమాట. సో నా ప్రేమని అర్థం చేసుకొని నాకు రెండో పెళ్లిని చేస్తావని. అంటే ఇందులో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పిల్లల బాధ్యత కూడా నేనే తీసుకుంటాను, నువ్వు మాత్రం నీ భర్తతోని, ఇప్పుడున్న నీ భర్తతోని హ్యాపీగా ఉండనే విధంగా వాళ్ళిద్దరికి అయితే పెళ్లి చేశాడంట. సో దీని అందరూ కూడా కొంతమంది విశాల హృదయం అని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే, ఇంకా చాలా మంది మాత్రం ఇదేం పిచ్చితనం రా పాపో, నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అనే విధంగా చాలా మంది కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఒక సమాజంలో ఇలాంటి చాలా మటుకు కూడా ఎక్కువైపోయాయి. ముందుగా పెళ్లిళ్ళు చేసుకోవడం, కొంతమంది పెళ్లి నుంచే కూడా వేరే వ్యక్తిని ప్రేమించినప్పటికీ కూడా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వ్యక్తితోని వెళ్ళిపోవడం, ఇంకొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవడం, అదేవిధంగా అంటే ఇంట్లో వాళ్ళు చేసినటువంటి పెళ్లి తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని ప్రేమించడం, ఈ విధంగా చాలా మటుకు కూడా జరుగుతున్నాయి. సో ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తులు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇంకొంతమంది పరువు పోతే పోయింది, తనను వదిలేస్తాను లేకపోతే చంపేస్తాను అనే విధంగా కూడా చాలా మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకు ఏమైనా కానీ, కాకపోతే నా భార్య మాత్రం, నేను పెళ్లి చేసుకున్న భార్య మాత్రం హ్యాపీగా ఉండాలని తను కోరుకున్న ప్రియుడికి పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది.